హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అలసి సొలసి అక్క పక్కలోకి వెళ్తే అక్క ఎత్తుకెళ్ళి బావ పక్కన పడుకోబెట్టిందంటాని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన గ్లోబల్ స్టార్ చెన్నమన్నయ్య నటించిన గేమ్ చేంజర్ విధ్వంసానికి ఇంకా 5 రోజులు మాత్రమే టైం ఉంది. ఎటువైపు పరిగెత్తాలనేది ఆడియన్స్ చాయిస్. నా పక్కనే ఉన్నారు ఆయన. నా నోట్లో వరకు వచ్చేది, సార్ తెలుగులోకి వచ్చి ఒక సినిమా తీ, నాతో వద్దు ఇంకెవరితోనైనా వచ్చి సార్ వచ్చి తెలుగులో తీయండి సార్ అని చెప్పేద్దాం అనిపిస్తే మళ్ళీ బాగుంటుందని ఆగాను. అలా చెప్పకుండా ఉంటే బాగుండేది. అది కాదు, నువ్వు తెలుగు హీరోలతో సినిమాలు చేయొద్దు, నాతో అసలు చేయొద్దు అని చెప్పింటే ఇప్పుడు ఒక అల్ట్రా డిజాస్టర్ నుండి తప్పించుకుని ఉండేవాడివి. ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందో. ఇక చేసేదానికంటూ ఏమీ లేదు. కడప దర్గా చుట్టూ 3 రౌండ్లు వేయాల్సిందే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. వరుసగా ఫ్లాప్స్ ఇచ్చిన శంకర్ పైన ఎక్కడో ఉన్న నమ్మకంతో ఆయనకి సినిమా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఇక అవి కూడా లేకుండా మొత్తానికి శంకర్కే ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నావైతే ఆయన కూడా మన చెన్నమన్నయ్య జీవితంలో పొరపాటున కూడా నాతో సినిమా చేయమని అడగకుండా గేమ్ చేంజర్ మూవీ తీశాడంట. హార్ట్లో హోలు పడింది. స్కోర్ చేస్తూ రమ్మంటే ప్రసాద్ ల్యాబ్కి వెళ్తే 2 రీళ్లు చూపించాడు. అది చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడగొట్టాలని ఉంది, కానీ ఓవర్ అవుతుంది. తొడగొట్టాలని ఉందంట. నీదా పక్కనోళ్ళదా? ఒక రొట్టె స్టోరీని 500 కోట్ల బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా లెవెల్లో తీసావు. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అనుకున్నాడో ఏమో. ఎప్పుడు 10 పైసలు కూడా వదిలిపెట్టని మా చెన్నమన్నయ్య కూడా రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడు. తొడగొట్టడం సంగతి దేవుడెరుగు. నీ తొడ నీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. తేడా వచ్చిందంటే గోలి తొడ కొట్టుకోవాలి. దాని గురించి ఆలోచించావా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. సరే, ఇక మొత్తానికి ఆడియన్స్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి అన్నయ్య సిద్ధమయ్యాడు. మొన్ననే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే ఒకే ఒక్కడు మూవీ కాపీ సీన్తో స్టార్ట్ అయింది. నిన్న వాళ్ళ బాబాయ్ ఏమో కాపీ సినిమాలు తీయకూడదు, అన్ని కొత్త కథలతో సినిమాలు రావాలి అన్నాడు. అంటే మన DCM సార్ ట్రైలర్ చూడకుండానే ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చాడన్నమాట. సరే, ఇక ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒకే ఒక్కడు మూవీ సీన్ని కాపీ చేసి ఎవరు గుర్తుపట్టకూడదని ఏదో ఒక ఏనుగు కథ చెప్పాడు చెన్నమన్నయ్య. మధ్యలో ఏనుగు ఎందుకు వచ్చిందబ్బా అని మనం ఆలోచించేలోపే చెన్నమన్నయ్య దశావతారం సినిమా తీసిన కమలాసన్కే దడ పుట్టేలా అనేకమైన డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. ఒక్క ఎక్స్ప్రెషన్ పలికించాలంటేనే అన్నయ్య కష్టం. అలాంటిది నీ క్యారెక్టర్లు పోషించాడంటే ఎన్ని అగచాట్లు పడి ఉంటాడో అని కళ్ళు పిండుకొని మరీ ఏడుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. కాలేజ్ స్టూడెంట్గా, గ్రామ వాలంటీర్గా, IPS ఆఫీసర్గా, IASగా అనేక రూపాల్లో కనిపించాడు చెన్నమన్నయ్య. మధ్యలో నత్యప్పన్న వచ్చినట్టే వచ్చి సరుకున వెళ్ళిపోతున్నాడు. సింహరాశి సినిమాలో మెరుపు తీగలాగా తిరుగుతున్నాడు. ట్రైలర్ మొత్తం చూస్తుంటే పెద్ద రాజకీయ నాయకులానే ఉన్నాడు. వార్డు మెంబర్ అనుకుంటా. అప్పన్నతో ఒక డైలాగ్ కూడా చెప్పించలేదు. బహుశా నత్తి ఉంది కదా, డైలాగ్ చెప్పేలోపు ట్రైలర్ అయిపోతుందని భయపడ్డాడో ఏమో. సినిమాలో ఏమీ లేదు కాబట్టి, పైగా ఒకే ఒక్కడు, శివాజీ, మల్లన్న ఈ సినిమాల రెఫరెన్స్లు కనిపెడతారని ఎవరికి అర్థం కాకుండా ట్రైలర్ని చాలా తెలివిగా కట్ చేశారు. మొత్తం ట్రైలర్ ఒరకట్ 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 ఒక సాంగ్, ఒరకట్ 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 ఒక ఫైట్, ఇలాగే సాగింది. ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉందంటే శంకర్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి చెన్నమన్నయ్య రెడీ అయ్యాడు. ఇండియన్ 2 సినిమాని మరిపించడానికి శంకర్ అన్నయ్య సిద్ధమయ్యాడు. తమనేమో చావుగట్టి చెవులు మూశాడు. ఇది పరిస్థితి. ఇది చూసిన మన ట్రేడ్ పండితులు బిత్తరపోతున్నారు. ఇండియన్ 2 ట్రైలర్ ఇంతకంటే గ్రాండ్గా కనిపించింది. తప్పు చేసిన వాళ్ళందరికీ తాత ఏలు పెడతాడని చూద్దామని వెళ్తే సినిమాకి రావడమే మీరు చేసిన పెద్ద తప్పని థియేటర్లో ఉన్న వాళ్ళకి ఏలు పెట్టి పంపించాడు. తట్టుకోలేక తలో దిక్కు పారిపోయారు మన ట్రేడ్ పండితులు. చెన్నమన్నయ్య అసలే అన్ప్రెడిక్టబుల్ అంటున్నాడు. పైగా అనేక షేడ్స్లో కనిపిస్తున్నాడు. ఇంకేముంది, చించుకొని ఉరకాల్సిందే. కాకపోతే ఎటు పరిగెత్తాలో అర్థం కావట్లేదని దిగులు చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. RRR మూవీతో గ్లోబల్ స్టార్ అని తగిలించారు, కానీ అంతకుముందు ఒక కళాఖండం, తర్వాత ఇంకో కోహినూర్ డైమండ్ లాంటి మూవీ ఇచ్చాడు ఆడియన్స్కి. శంకరమన్నయ్యతో తన ఫేట్ మారిపోతుందని పాపం బ్రతిమాలి బుజ్జగించి ఒప్పించుకుంటే మధ్యలో దిల్లు మామయ్యకే దిగులు పట్టుకుంది. ఈ రొడ్డకొట్టుడు మిక్స్డ్ ఫ్రూట్ మూవీ ఏ దిశగా మల్లుతుందో అర్థం కాక మన ట్రేడ్ పండితులు దిక్కులు చూస్తున్నారు. మరి చెన్నమన్నయ్య విస్ఫోటనం దగ్గరకు వచ్చింది కదా, అది విస్ఫోటనం చెందితే ఏమవుతుందో మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.